MFSN న్యూస్ కి స్వాగతం. మాసాయిపేట మండల కేంద్రంలో ఈ రోజు సిసి షేర్ ఆఫ్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మాసాయిపేట ఉన్నత పాఠశాల గ్రౌండ్ ప్రాంగణంలో సామాన్య వ్యాధులు మరియు కీళ్ల సంబంధిత వ్యాధులకు అనుభవస్తులైన డాక్టర్లచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా తాజా మాజీ సర్పంచ్ చిన్న చౌదరి, మధుసూదన్ రెడ్డి మరియు చెరుకు సిద్ది రాములో నాగరాజు మరియు మెడికల్ క్యాంపు సిబ్బంది పాల్గొనడం జరిగింది. హలో అబ్బా, నేను 10 నిమిషాలు అలా మాట్లాడతాను. ఓకేనా ఓకేనా మనం కూడా అవే తినాలి. ఎక్కువదా కొందేమో చూడు. 170/94 అదే సార్ వెయిట్ కూడా చూడు. సార్ వెయిట్ కూడా చూస్తాను. మళ్ళీ సార్ చెక్ చేద్దాం సార్. చెక్కదే ఇవ్వదు. చూడండి మళ్ళీ పోతలేదు అది తీసుకొచ్చి కూడా పోతలేదు అన్ని ట్రై అది రాత్రికి ఒకటి మధ్యాహ్నం ఒకటి తిన్న తర్వాత మధ్యాహ్నం ఒకటి తిన్న తర్వాత ఇది రాత్రి మీరు వాకింగ్ చేసేటప్పుడు యూజ్ చేసుకుంటారని చెప్పులతో చేస్తారు. చెప్పులని ఏదో అలా మెల్లగా నడవడానికి తప్ప వాకింగ్ చేయడానికి ఎక్సర్సైజ్ చేయడానికి పనికిరావు. మీరు జిమ్ దగ్గరికి వెళ్ళారంటే చెప్పులు వేసుకుంటే మనం అసలు లోపలికి కూడా రాను. అది
వాళ్ళందరూ వాళ్ళు దండ చేసుకొని ఈవెన్ ప్రజలు శ్రీశైలం హాస్పిటల్ ఇది చాలా పేదల కోసం స్థాపించినది ట్రస్ట్ హాస్పిటల్. ఇక్కడ వైద్యము కానీ ఏదైనా కానీ ఇతర సౌలభ్యం కానీ పేదవారికి అనుకూలంగా ఆర్థికంగా అన్ని ఇబ్బంది లేకుండా చికిత్స చేయబడను. ఇక్కడ పేషెంట్కి ₹1 బెడ్తో సహా ₹1 ఛార్జ్ చేసి వాళ్ళ ఫ్రీ మెడిసిన్ ఇచ్చి ట్రీట్మెంట్ చేయబడను. ఇక్కడ ఉన్న పరీక్షలు కానీ వైద్య పరీక్షలు కానీ ఏవైనా కార్పొరేట్ స్టైల్లో కానీ అంతకన్నా ఆధునికరమైన టెక్నాలజీ మా దగ్గర ఉంది. ఒక ఎంఆర్ఐ ఇక్కడ బయట చేస్తే 8,000 కావాలి, మా దగ్గర ₹2,000. ఒక సిటీ స్కాన్ చేస్తే 5,000 4,000 అవుతుంది, మా దగ్గర 500. టూడికో కానీ ఏ స్కానింగ్ కానీ చేస్తే ₹350. ఇటువంటి ఫెసిలిటీ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇండియాలో కానీ ఎక్కడ ఏ హాస్పిటల్లో ఉండదు. మీరు గాంధీ పోయినా కూడా అంత ఇటువంటి ఫెసిలిటీ కానీ మీరు ఫ్రీ అనుకుంటారు, కానీ అక్కడ పోతే ఎన్నో లైన్లు ఉంటాయి ఏముంటాయి. మీకు ఇటువంటి ఫెసిలిటీ ఒక శ్రీశైలం హాస్పిటల్ ఇస్తుంది. మేము ప్రతి నెల పేదల కోసం ప్రతి గ్రామానికి వెళ్ళి ఫ్రీ క్యాంపులు అవైలబుల్ అన్ని గ్రామాలు చేస్తుంటాం. మా దగ్గర అన్ని నైపుణ్యం కానీ డాక్టర్లు సిస్టర్లు చాలా సీనియర్ పర్సన్లు సర్వీస్ చేయడానికి. ఒక్కసారి మీరు శ్రీశైలం హాస్పిటల్కి వస్తే మీరు రేపు కార్పొరేట్ హాస్పిటల్ కూడా వెళ్ళడానికి మీకు ఇబ్బంది ఉండదు, పోబుద్ది కూడా కాదు. మా దగ్గర సర్జరీ ఛార్జెస్ కూడా చాలా తక్కువ ఛార్జెస్. ఈరోజు సిజరింగ్ 70,000 70 లక్షల రూపాయలు తీసుకుంటారు, మా దగ్గర 30-40 వేలు అయిపోతుంది. నార్మల్ డెలివరీకి కూడా బయట 50,000 40,000, మా దగ్గర 10-15 వేల రూపాయలు అవుతుంది. జనరల్ అయితే మేము ఛార్జ్ కూడా వేయం, బెడ్ ఛార్జ్ కానీ మెడిసిన్ ఛార్జ్ కానీ అసలు ఏమేమి ఖాళీ డాక్టర్లు ఫీజు ఇస్తారు వాళ్ళకి. ఇంకా రకరకాల ట్రీట్మెంట్ కానీ రుతువశలు కానీ అన్నిటి మీరు కంపేర్ చేసుకుంటే ఒక్కసారి చూసినాక మీకు అర్థమైపోతుంది శ్రీశైలం హాస్పిటల్ ఏంటంటే. 50 ఏళ్ళ చరిత్ర గల ఈ శ్రీశైలం హాస్పిటల్. మీరు అంటే కానీ ఇన్ని ఏళ్ళు మేము సంస్థ నడుపుతున్నామంటే పేదవాళ్ళకి నచ్చి మేము వారికి తోడ్పడకుండా వాళ్ళు సాయం చేసుకుంటూ మేము బతుకున్నాం. మాకు అవన్నీ ఇటువంటి ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ లెక్క మేము సంపాదించాలి మాకు ఆలోచన లేదు. ప్రతి నెల అన్ని గ్రామాలకు తిరుగుతుంటే మా క్యాంప్ ఫోటోస్ ఉంటే మీరు చూసుకోండి. కావాలంటే మా మేనేజ్మెంట్ మాకు ఎప్పుడు ఒక డబ్బు మీదే కాదు, పేషెంట్ సర్వీస్ చేయాలి, మంచి వాళ్ళని చూసుకోవాలి ఆదర్శంతో మేము పనిచేస్తున్నాము. అదేవిధంగా మా ట్రస్ట్ సుకుమార్ ఎండి డైరెక్టర్ గారు కూడా కానీ ప్రతి దానికి వచ్చి చిన్న ప్రాబ్లం ఉన్న ఎంబడే మాకు సహకరిస్తాడు, మేము పేషెంట్ సహకరిస్తాం. మన స్టాఫ్ కానీ అందరూ సీనియర్ NABS స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు మేము ముందులాగా ఇప్పుడు కాదు, మేము ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర ధీటుగా ఉన్నాము. ఫైర్ కానీ NABS నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అది అన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఇప్పుడు తెచ్చుకుంటుంది. ఇప్పుడు మాకు అది కూడా ఉంది. అంటే అది మెయింటైన్ చేయాలంటే అంత చిన్న మాట కాదు, అన్ని కోట్ల ఖర్చులు ఉంటాయి దానికి కూడా. ఇప్పుడు రీసెంట్గా క్యాత్లా కూడా ఓపెన్ చేసినాం. దాని స్టంట్ కానీ పేదవాళ్ళకు 1,50,000 ఇస్తుంది ఒక స్టంట్ చేయడం బయట. మన 78,000 కూడా అయిపోతుంది మాకు. అటువంటి పేదవాళ్ళ కోసం ఉంటే మీరు కూడా చెప్పండి, పంపించండి. గ్రామాల్లో ఉన్న వాళ్ళకు ఎటువంటి బాధలు ఉన్నా కానీ పంపించండి, మేము చూసుకుంటాము. వాళ్ళ డబ్బు సాయం ఉంటే దానివల్ల ట్రీట్మెంట్ డాక్టర్లు ఉన్నారు, సీనియర్ చాలా వాళ్ళ డబ్బు ఆశ చేస్తలేరు, వాళ్ళు ఫ్రీగా చేసే వాళ్ళు ఉన్నారు. దానికి థ్యాంక్స్. ఇంకేమైనా ఉంటే మీరు మా క్యాంప్ మాసాపేటలో జరుగుతుంది. ఇప్పుడు మా నాగరాజు ఇన్ఛార్జు, నేను అడ్మినిస్ట్రేటరు, మా సార్ గారు సహకరించిన డాక్టర్ అందరూ వచ్చినాం, మేము టీం వచ్చినాము. ఇక్కడ ఎవరైనా ఉంటే చెప్పి పంపించండి, కానీ మేము ఉంటాము 4 గంటల వరకు ఉంటాము. ట్రీట్మెంట్ సహకరించుకోవడం చెప్పి థ్యాంక్స్. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.